పొద్దున్న లేచినప్పటి నుంచి కడుపులో ఒకటే నొస్తుంది అత్తమ్మ. ఏందే కోడలా కడుపు నొత్తందా? మరి అప్పటిసారి చెప్తలేవు ఎందుకే? తగ్గుతుంది కావచ్చు అనుకున్న అత్తమ్మ, కానీ తగ్గట్లేదు, ఇంకా ఎక్కువనే అవుతుంది. అవునా కోడలా? మరి హాస్పిటల్ పోదామా? మరి వాడు పండుకున్నాడు లేపుదామా మరి? సరే అత్తమ్మ, లేపండి. కొడక ఒరు కొడక కొడక ఒరు కొడక ఒరు కొడక లేరా 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 కోడలకు కడుపు నొప్పి లేదందట, హాస్పిటల్ పోదాం పారా. నేను దానికి హాస్పిటల్ తీసుకోపోయేంత అయినానే, దానికి తెలివైన హాస్పిటల్, దానికి తెలివైన డాక్టర్లా చెప్పు. నేనేం తీసుకోపోవాలి నిన్ను? గట్ల ఎందుకంటానవరా కొడుక? ఆగో కడుపు నొత్తందని ఎట్టదల్లా అడుగుతుందో, ఆటో మాట్లాడుకొని తీసుకుపోరా హాస్పిటల్కు. ఆటో మాట్లాడి నేను ఎందుకు తీసుకోపోవాలి అమ్మా? ఓ నలుకుతానా, నీకు ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా నీ చెల్లెకి ఫోన్ చేసి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి పోతారు కదా, అన్నీ సీక్రెట్లు నడిపిస్తారు కదా. నీ చెల్లెకే ఫోన్ చేసి పోయి హాస్పిటల్కి పోతావో ఇంకా నువ్వు ఎటన్నా పోతావో పో. మీరే కదా అండి వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని కలవద్దని చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది అనుకో, మళ్ళీ అట్లా కూడా చేస్తావు నువ్వు. అబ్బో అవ్వ, అంత భయం ఉంటే మంచిగా ఉండే, కథకి ఇక్కడ కిందకి వచ్చేది. కానీ అయినా ఆ కడుపు నొప్పు నిజంగానే నొత్తుందా లేకపోతే దొంగ నొప్పే? నిజం చెప్పు. ఏమండి, కడుపు నొస్తుందని ఎవరైనా అబద్ధాలు ఆడతారా? కావాలంటే మీరే ఆటో మాట్లాడండి, ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళొద్దాం. ఇగో నీతో ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే అంత ఓపిక నాకు లేదే. మన ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు కదా, ఆయనకు ఫోన్ చేసి రమ్మని ఓ గోల్ వేసుకో, అదే తగ్గుతుంది. ఆల్రెడీ ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అడిగినా అండి, ట్యాబ్లెట్ చెప్పింటే వేసుకున్నా, అస్సలు తగ్గలేదు. అట్లయితే నాకైతే హాస్పిటల్కి వచ్చే అంత ఇప్పుడు లేదు. అమ్మ ఆటోనికి ఫోన్ చేసి దాన్ని హాస్పిటల్ పట్టుకొని పోయి. కొడుక హాస్పిటల్ సంగతి నాకేం ఎరక కొడుక, ఎప్పుడైనా వేయినారా హాస్పిటల్కు? కోడలా మీ చెల్లె ఫోన్ చేసి మీ చెల్లెని తీసుకొని పో బిడ్డ. అత్తమ్మ, ఇప్పుడు నేను మా వాళ్ళతో పోయినా అనుకో, ఈయన తాగింది దిగినాక ఎందుకు పోయినా అని చెప్పేసి మళ్ళీ లొల్లి చేస్తాడు అత్తమ్మ. ఏంగా తీరా, వాడే పొమ్మన్నాడు కదా, నా ముద్దటే చెప్పిండు, నేనే మాట్లాడతాను. మీ చెల్లె ఫోన్ చేసి పట్టుకొని పో. సరే అత్తమ్మ. హలో అక్క. చెల్లె, మళ్ళీ ఎందుకో కడుపులో నొచ్చినట్టు అవుతాంది. మళ్ళా కడుపులో నొప్పి వచ్చిందానే అక్క? అప్పుడు డాక్టర్ రాసిన టాబ్లెట్స్ ఉన్నాయి కదా, వేసుకోకపోయాను. ఆ టాబ్లెట్స్ పొద్దున్న లేవంగానే వేసుకున్నానే, ఇంకా తగ్గుతలేదు. అవునానే అక్క, మరి బావకు చెప్పి తొందర నువ్వు బావ హాస్పిటల్కి వెళ్ళి రాకపోయారు? ఎక్కడిని, ఆయన తాగి పడుకున్నాడు, హాస్పిటల్ రాని ఎక్కడికి రానంటున్నారు. మరి నువ్వు నేను వెళ్ళొద్దామా? సరే వస్తాగాని అక్క, మళ్ళీ మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళినామని బావకు తెలిస్తే ఏమన్నాడు? ఆనే బావనే చెప్పిండే, నువ్వు నేను వెళ్ళమని చెప్పేసి పడుకున్నాడు. దా వెళ్దాం. సరే అక్క, నేను అమ్మతో చెప్పి వస్తా గానీ డబ్బులు గిన్నె ఉన్నాయా, నేను తీసుకొని రావాలా? చెల్లె, నా దగ్గర ఏం డబ్బులు లేవే, ఒకసారి ఆయన అడుగుతా, ఉన్నాయేమో. సరే అక్క, మరి ఉంటున్నా, బాయ్, జాగ్రత్త. అత్తమ్మ, చెల్లెకి ఫోన్ చేసి రమ్మని చెప్పిన, చెల్లె వస్తా అని చెప్పింది. ఆటో ఆయనకు ఫోన్ చేయకూడలా? ఆటో ఆయన నంబర్ నీ దగ్గర ఉన్నది కదా, ఆటో ఆయన రమ్మాను, చెల్లెని రమ్మాను, నువ్వు నేను ముగ్గురం కలిసిపోయేద్దాం. నువ్వెందుకులే అత్తమ్మ, ఇంట్లో అన్నం కూర కూడా వండలే. ఇప్పుడు ఆయన లేచి అనుకో మళ్ళీ ఆకలి అరుస్తాడు, నేను చెల్లె వేస్తాంలే. చెల్లె వచ్చే వరకు నేను అన్నం కూర అంత కూడలా, ముగ్గురం కలిసిపోదాం. సరే అత్తమ్మ. అమ్మ, బీరువాలకైనా 10,000 తీసుకున్నా, హాస్పిటల్కి వెళ్ళొస్తా, చిన్నదాన్ని చూడు. హాస్పిటల్కి ఎందుకు బిడ్డ, ఏమైంది ఇప్పుడు? నాకేమైందమ్మా, ఏం కాలేదు. అక్క ఫోన్ చేస్తే కడుపులో నొచ్చినట్టు అవుతుంది అంటుంది, అందుకే దాన్ని ఒకసారి హాస్పిటల్లో చూపించుదామని వెళ్తున్నా. ఇన్ని రోజులు అక్క మంచిగానే ఉండే కదా బిడ్డ, సడన్గా కడుపు నొప్పి ఎందుకు లేస్తుందో అక్కకు? ఏమోనే అమ్మ, ఇక మరి హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. నువ్వైతే పాపని మంచిగా చూసుకో. చెల్లె, ఇన్ని సడన్గా అక్కకు కడుపు నొప్పి ఎందుకు లేస్తానే? బావ ఇట్లా కొట్టుంటాడానే? బావెందుకు కొడతాడే అన్న, అది ఇంతకుముందు కూడా ఒకసారి కడుపు నొచ్చిందని అన్నది కదా, అప్పుడు కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్ళినా. అవునా చెల్లె? సరేలే కానీ నువ్వైతే ఎందుకులే కానీ నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు వెళ్ళి అక్కని హాస్పిటల్ ఉంచుకొని వస్తావు. మరి నువ్వెందుకు తీరా అన్న, మళ్ళా అక్కడ నన్ను రమ్మన్నదిగా, మేమిద్దరం వెళ్ళేసి వస్తాం. చెల్లె, నీకు డాక్టర్ ఏ డాక్టర్ తెలుసా నీ సిటీలో? నాకంటే తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఓపి తొందర ఇస్తాడు, చూపించుకొని వస్తావా ఇక? సరే అన్న, మరి నీ దగ్గర పైసలు గిన్నె ఉన్నాయా? వద్దులే చెల్లె, నా ఫోన్పేలో పైసలు ఉన్నాయి, నేను తొందర వెళ్ళేసి వస్తాను. మరి అత్తమ్మ, హాస్పిటల్ పోవడానికి డబ్బులు ఏం లేవు, ఆయన దగ్గర మనం ఉన్నాయి, అడగవా? సరే కోడలా, అడుగుతా తీ. రే కొడుక లేరా ఏంది హాస్పిటల్ పోమన్నావు కదా, నా దగ్గర డబ్బులు లేవు కాదురా, మరి నీ దగ్గర ఏమన్నా ఉంటే మరి తీసుకొని పోతా. పైసలు నా దగ్గర ఎందుకున్నాయి అమ్మ? ఇప్పుడు మీరే హాస్పిటల్కి వెళ్తారు కదా, మీరు వెళ్ళినాక ఎట్లుండాలనే? ఏమైనా ఉంటే నాకే ఇచ్చిపోయి 1-2 బిల్లు తాగి పంట. ఎట్టరా కొడుక, ఉన్న పైసలన్నీ కొంత పోయి ఆ బరాండి చేపలో పెట్టబడుతుంది. మరి ఈ ఆపత వచ్చే, మరి ఎట్టరా కొడుక పైసలు లేకపోతే ఏమవుతుందమ్మా? ఏదో రోగం వస్తుంది, సత్తం,
బతుకుండి ఏమైనా ఉద్ధరిస్తాను చెప్పి ఇప్పుడు మనం గట్లా అంటే ఎట్లా కొడుక కట్టుకున్న పెళ్ళానికి గట్ల కడుపు నొప్పి లేదంటే దావకాన తీసుకపోతే లేదంటే నువ్వు మనిషివేనారా అసలు? నన్ను మనిషిలాగా ఎవరు గుర్తిస్తాలే కన్నా కొడుకును నువ్వే నన్ను కొడుకు లెక్క చూడు, అది ఉన్నది, అది నన్ను మొగలు లెక్క చూస్తుంది ఎప్పుడన్నా. ఇక నా అత్తగారి గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. తాగుబోతుని అంటారు, తిరిగిపోతుని అంటారు, జాబు లేదు అంటారు, ఎన్నో రకాలుగా అంటారు. ఇక నేనేం మనిషిని? అది కడుపు నొత్తనే చిన్నగా గట్లా చేస్తుంది, మరి నాకైతే రోజుకొక్కటి నొత్తుంది. అసలు నాకు ఏమవుతుందో నాకే అర్థమవుతుంది లోపల. ఇది మరి నేను ఇంకేం కావాలి? అత్తమ్మ మీరు ఆయనని ఏమనకండి. ఏమండి, నేను మా చెల్లెకి ఫోన్ చేసిన, మా చెల్లె నేను కలిసి హాస్పిటల్ పోయేస్తాను. ఇక ఇగో నువ్వు నీ చెల్లెతోటే పోతావా, ఇంకెవరితో అన్న పోతావా? నీ ఇష్టమే, నీకు నచ్చిన కాడికి పో, నీది ఇష్ట రాజ్యం. ఇంతకుముందు అట్లా పోయి వచ్చినావు, మీ చెల్లెతోటి పోయినావు, ఇంకెటో పోయినావు హాస్పిటల్కు. నేను అన్నా చెప్పు, నీకు నచ్చినట్టు చేసుకో. ఎందుకండి అట్లా మాట్లాడుతున్నారు? ఆ తర్వాత ఏం చేసినా మీకు చెప్పే చేసినా కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇగో నీకు దండమే, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకే. నీకు నచ్చింది నువ్వు చేసుకోవే, అర్థమవుతుందా? నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకు, అంతే. ఇక చెల్లె కడుపు నొత్తందని ఫోన్ చేసినావు, ఇప్పుడు తగ్గిందానే? ఎట్లున్నదే? లేదన్నా తగ్గలేదు, కడుపులంతా పిసికినట్టు అవుతుంది. అవునా అన్న చెల్లె, రావే మరి హాస్పిటల్కి పోదాం. అమ్మో అమ్మ, ఈ అన్న చెల్లెల ప్రేమ నేను చూడలేకపోతానే. అమ్మో, అన్నకు చెల్లె మీద బాగానే ప్రేమ ఉన్నది. ఇట్లా ఫోన్ పోయి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే నా బామ్మర్ది వాడు వచ్చేసిండు. బామ్మర్ది బండిని, అది బండి అనుకున్నా లేకపోతే రాకెట్ అనుకున్నా, జెట్ స్పీడ్ వచ్చేసినావు. ఏం బావా ఈ టైంలో జోకులు చేస్తాను? చెల్లె నువ్వు రావే, హాస్పిటల్ వేద్దాందా మనం. సరే అన్న. అత్తమ్మ నేను అన్నయ్య కలిసి హాస్పిటల్ పోయేస్తాం. సరే కోడలా, అల్లుడా మంచిగా చూపించు దావకానలా. ఇక పోతాను కదా, ఇక అట్టో పోవే, నీ పీడ పోయింది అనుకుంటా, మళ్ళీ మాత్రం ఇంటి ముఖం రాకి. ఇక ఏం బావా ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి నీకు తెలియదా బావా? చెల్లె నువ్వు రావే, హాస్పిటల్ వేద్దాం మనం. అత్తమ్మ నేను పోయేస్తా, ఆయన లేచినాక నాకు అన్నం పెట్టండి. ఏమైందే చిన్నదానా, అక్కకు ఫోన్ చేసినావా? ఎట్లున్నదో ఏమో తెలుసుకున్నావా? చూయించుకుందంటే అమ్మ డాక్టర్ టాబ్లెట్లు రాస్తే తీసుకున్నదంట. అవునా బిడ్డ, అక్కకు కడుపు ఎందుకు వచ్చిందట? డాక్టర్ ఏమన్నాడట? ఈ హాస్పిటల్ ఉన్నది కదనే అమ్మ, అవన్నీ ఏం మాట్లాడలేదు, ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అన్నది. సర్లే బిడ్డ, ఇప్పుడైతే అక్క మంచిగానే ఉన్నది కదా? మంచిగానే ఉన్నదంటే అమ్మ, ఆయన అన్న పోయిండు కదా, అక్క ఇంటికి వచ్చినాక ఏమైందో అడిగి తెలుసుకుందాం. అక్కకు కడుపు నొత్తంది అన్నది కదా, ఏమన్నా విశేషమా బిడ్డ? నాకేం తెలుసా అమ్మ, నేనేమన్నా హాస్పిటల్కి వెళ్ళినా, అక్క ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి అడిగి తెలుసుకుందాం. కోడలా, డాక్టర్ అమ్మ ఏమన్నా తగ్గిందా నొప్పి? ఇప్పుడు తగ్గింది అత్తమ్మ, డాక్టర్ కొన్ని మందులు ఇచ్చింది, వేసుకున్నా, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. సరే కోడలా, మరి ఎందుకు నొప్పి లేస్తుందని చెప్పిందా డాక్టర్ అమ్మ? కొంచెం ఈ మధ్యలో టైంకి తింటలేం కదా అత్తమ్మ, కడుపులో అల్సర్ తయారైందట, అందుకే అంత నొప్పి వచ్చింది. చెప్పు తిన్నావా కోడలా? టైంకు తినాలంటే ఆయన తింటేనే నేను తింటా, లేకుంటా లేదంటే వాడు మంచిగా తినుకుంటా వాడు ముద్దుగా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఈ రోగం తెప్పించుకుంటువి. ఏమోతి అత్తమ్మ, ఆయన ఇంకా పడుకునే ఉన్నాడు, లేచి అన్నం తిన్నాడా? తిని పడుకున్నాడు బిడ్డ. అత్తమ్మ డాక్టర్ ఒక వారం రోజులు చెల్లకి ఏం పని చెప్పొద్దని చెప్పిండు, రెస్ట్ తీసుకోమని చెప్పిండు. చెల్లకి మీరు కూడా ఏం పనులు చెప్పకండి అత్తమ్మ. సరే అల్లుడా, ఏమున్నది ఇంట్లో పనులు ఒకదాన్ని మాగా చేసుకుంటుంది. కోడలా నువ్వైతే రెస్ట్ తీసుకో. అగ్గో నా బామ్మర్ది బండిని రాకెట్ లెక్క నడుతా అంటున్నా, ఇలా పండుకొని లేచేసరికి అప్పుడే హాస్పిటల్కి పోయచ్చు. ఇలా ఏంది బావ అట్లా మాట్లాడుతాను? హాస్పిటల్ పోయితే ఎట్లున్నా అని అడగాల్సింది పోయి ఎప్పుడు వచ్చారని అడుగుతావేంది బావా? అట్లా కాదే, నీకేం చెప్పినా అట్నుంచి అలాంటే మీ ఇంటికి పోవని చెప్పేసి అన్నా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావా ఇంటికి? మళ్ళీ అట్లా అంటే ఏంది బావ, నాకు అర్థం కాదు. నువ్వు హాస్పిటల్కి వచ్చినావా, కనీసం తీసుకుపోయినావా, చూపించినావా? నేను తీసుకుపోయి చూపించుకొచ్చి పట్టుకొచ్చినా, కనీసం మాట వరుసకైనా మరి ఎట్లున్నది డాక్టర్ ఏమన్నా అడుగుతున్నా బావ నువ్వు? నేను అడిగితే ఇప్పుడు ఏమవుతుందిరా? నేను అడిగినంత మాత్రం నీ చెల్లెలు కడుపు తగ్గుతారా? అరే నేను చూడబుట్టిన చెల్లెలు ఫోన్ చేసింది, వచ్చినావు తీసుకొని పోయినావు, నాకు దాని మీద నాకు ప్రేమ లేదు, నేను తీసుకొని పోలేదు, అయితే ఏం చెప్పి ఇప్పుడు? ఇక బావా లెక్కకైతే మా చెల్లెని హాస్పిటల్ నువ్వు పట్టుకపోవాలి. నేను అన్నా అని చెప్పి నా ఫోన్ చేస్తే నేను పట్టుకపోయినా, మంచిగా నువ్వు తాగివంటే ఏం బావ ఇట్లా మాట్లాడుతావు? నాకు అర్థం కాదు. నువ్వు ఆవు బామ్మర్ది, నీకేం చెప్పినా నేను హాస్పిటల్లో చూపించుకున్నాక అట్నుంచి అలాంటే మీ ఇంటికి వెళ్ళామని చెప్పినా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు ఇంటికి? సరే అన్న, హాస్పిటల్ చూపించడం అయిపోయింది కదా, ఇక నువ్వు ఇంటికి పో. ఏంటి తెచ్చలే పోయి, నాకు అర్థం కాదు. పోపో అంటాను. బావ అట్లా మాట్లాడుతాను, ఎట్లా పోతున్నా నేను? నా బామ్మర్ది ఒక్కడే పోతే ఎట్లుంటుంది? నువ్వు కూడా పోయి ఎందుకు ఇక్కడ ఉండి? అమ్మ దాని బట్టలు, ఆ బీరువాలు, ఆ సెరుపు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చా బయట పడే, అది తీసుకున్నాడు మీ ఇంటి మొక్కను పో.
ఏవండి నాకు ఇప్పుడు అస్సలు చేత కావట్లేదు. డాక్టర్ 1 వీక్ దాకా రెస్ట్ తీసుకోమని చెప్పింది. ప్లీజ్ ఇప్పుడు గొడవ చేయకండి. డాక్టర్ వారం రోజులు అన్నాడు కదనే, వారం రోజులు కాదు, నువ్వు మీ ఇంటికి పోయి నువ్వు సచ్చే రాక నీ ఇంటికాడే రెస్ట్ తీసుకోపో. బావా ఇంట్లో బట్టి నువ్వు తాగినా తిరిగినా నేను ఏమనలే బావా, కానీ ఈ రోజు మా చెల్లెకు ఆరోగ్యం బాగాలేదంటే కనీసం దాన్ని పట్టించుకుంటలే బావా. సో ఇది కరెక్టేనా బావా? కరెక్ట్ లేదు, రాంగ్ లేదు, నీ బరాబర్ ఇట్లనే మాట్లాడతా. అయితే ఏం చెప్తావురా, ఏం చెప్తావు చెప్పు నువ్వు. ఇంకా చేసేది ఏమున్నది బావా, నువ్వు విన్న తర్వాత ఇక్కడ ఎందుకు ఉంటుంది? చెల్లె రావా ఇంటికి పోదాం. అన్న బావనే మాటలు ఏం పట్టించుకోకన్నా, నువ్వు ఇంటికి వెళ్ళి నేను ఇక్కడే ఉంటా. కానీ చెల్లె నీ ఆరోగ్యం అసలే బాగాలేదు, బావనే అట్లా మాట్లాడుతాడు. ఈ నుండి నీ పానం మీద తెచ్చుకుంటావానే? నాకేమవుతుంది అన్న, నాకేం కాదు, నువ్వైతే ఇంటికి పో ఫస్ట్. నువ్వు ఆగవే చెల్లె. అత్తమ్మ డాక్టర్ వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పింది చెల్లెను. ఇక నీ మా ఇంటికి తీసుకుపోయి వారంలో ఉంచుకొని మంచిగా తీసుకొచ్చి పడగొడతా అత్తమ్మ. ఇగో మళ్ళీ పంపించడద్దు, ఏమద్దు, నీ చెల్లెని తీసుకొని పోయి మీ ఇంట్లోనే ఉంచుకో. నా పీడ పోయింది అనుకుంటే, నా దరిద్రం పోయింది అనుకుంటా ఈ రోజు నుంచి వెళ్ళి. చూసినావు అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుండో? నా చెల్లె దరిద్రం అట, నా చెల్లె పోతే పీడ పోతుందట. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉంచాలి అత్తమ్మ? నా చెల్లెని తీసుకొని పోతాను నేను. ఇక అట్లా బామ్మది, నేనే దాని ఇంటికెళ్ళి తీసుకొని పోరా అని చెప్పేసి అంటే అత్తమ్మ అని చెప్పేసి మా అవ్వతో మాట్లాడతాను ఎదురా. చల్ తీసుకొని పో. చెల్లె నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా చక్కగా వచ్చి బండి ఎక్కు. అత్తమ్మ నేను పోయి వస్తా. ఏవండి నేను వెళ్ళొస్తా. వెళ్ళొస్తా అని చెప్పకు, వెళ్తానా అని చెప్పేశాను. మళ్ళీ నా ఇంటి ముఖానే రాకే తల్లి. మంచిది బావా, నువ్వు రావే చెల్లె. అక్క ఇప్పుడు ఎట్లున్నది నొప్పి? తగ్గిందా? డాక్టర్ ఏమన్నారు? హాస్పిటల్లో డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది చెల్లి, అది వేసుకోగానే కొంచెం బెటర్ అనిపించింది. అవునా అనే అక్క, మరి ఎందుకు అట్లా కడుపు నొప్పి లేచిందంటే? ఏం లేదు చెల్లి, చిన్నగా అల్సర్ ప్రాబ్లం అట అంతే. అవునే అక్క, హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇంటికే వచ్చినావు. బావకు తెలుసా ఈ విషయం? మరి ఇంటికి తీసుకొచ్చారు కాదు చెల్లె, ఫస్ట్ బావ వాళ్ళ ఇంటికి పోతేనే ఎందుకు తీసుకొచ్చినావు ఏంటి అది అని చెప్పి మాట్లాడితేనే చెల్లె ఇక్కడ పట్టుకొచ్చిన. అవునా అన్న, అసలు బావ ఎందుకు అట్లా అన్నాడు? ఎందుకు అక్క, ఏమైంది? ఏమో లేదు తీయవే, డాక్టర్ ఏమో వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పింది. అత్తమ్మ కూడా మీ ఇంటికి వెళ్ళమంటే వచ్చినాయి. ఇక వారం రోజులు కాదు చెల్లె, బావ తావుడు మాని మంచిగా ఏదైనా పని చూసుకుందాకా నువ్వు అటు పోవడే లేదు. ఇక ఎందుకు అట్లా అంటున్నావు బిడ్డ? ఇక వచ్చింది కదా, వారం రోజులు ఉండి మంచిగా అయినాక పోతుందిలే. ఎటుపోవడే అమ్మ, అసలు బావ ఏం మాట్లాడడం తెలుసానే? ఇది దరిద్రం అట, ఇది పోతే పీడ మొత్తం పోతుందట అని చెప్పేసి మాట్లాడతాండే. అమ్మ ఇప్పుడు లెక్కకి హాస్పిటల్ ఎవరు పట్టుకపోవాలి? ఆయన పట్టుకపోవాలి. నేను చెల్ల కోసం అని చెప్పి చెల్లని హాస్పిటల్ పట్టుకపోయి వచ్చిన తర్వాత కూడా మరి ఎట్లున్నది ఏందని కూడా అడుగుతలేడే. నీకు అల్లుడి గురించి తెలిసిందే కదా కొడుక, ఏమో ఇలా కొత్తగా చూసినట్టు మాట్లాడతాను. అమ్మ ఇలా కడుపు నొప్పి కొద్దిగా అని చెప్పి ఊకున్నాం, రేపు ప్రాణాల మీదకి వస్తుంది, ఇంకేదైనా అవుతుంది, అప్పుడు ఏందమ్మా పరిస్థితి? సరే తీ బిడ్డ, బావ తాగిన తర్వాత ఎట్లా మాట్లాడేదో తెలుసు కదా. మన చెల్లెనైతే ఇంటికి తీసుకొచ్చినావు. తావుడు కాదమ్మా చెల్లెని కూడా చెప్తాను గుర్తుపెట్టుకో. నా తావుడు బంద్ చేసి మంచిగా సెటిల్ అయ్యి మొత్తం ఆడదాకా నువ్వు ఇంటికి పోవడే లేదు. ఇక అన్న నీకు బావ గురించి తెలియదు ఏమో, నేను తాగిండు అనుకో, నేను వద్దంటాడు. తాగింది దిగినాక వచ్చి తీసుకెళ్తాడు మళ్ళీ ఇంటికి వచ్చి. చెల్లె బాగా వచ్చిండే. ఏమండి రండి, లోపలికి రండి. లోపలికి వచ్చి నీతోటి మర్యాదలు తీసుకోవడానికి రాలేదు. మీ డాడీనాడా రమ్మను, మీ డాడీని బయటికి రమ్మను. ఏంది బాబు అట్లా మాట్లాడతాను? మా నాన్నతో మాట్లాడేది ఉన్నది, ఆయన తాగొచ్చినావా? అవునరా బామ్మరిది, బరాబర్ తాగే వచ్చిన. అయితే ఏంది, నీకు భయమా నీ అయ్యకు భయమా? ఏం చేస్తారు? అన్న నువ్వు ఆగన్నా. ఏమండి గేట్ బయట ఏం మాట్లాడుతున్నారు? లోపలికి రండి. లోపలికి చేంజ్ చేయాలి చెప్పు, లోపలికి చేంజ్ చేయాలి. అసలు నాకు విలువ ఉన్నా అనే, నేనంటే నీకు విలువ ఉన్నా అంటానా? మీ అన్న రానుతోటే వచ్చి బండి ఎక్కొచ్చినావు, ఏంది చెప్పు నీ ముచ్చట? బావా మా ఇంటికి వచ్చి ఇష్టం మాట్లాడకు చెప్తాను నేను. నువ్వే కదా అన్నది, నా దరిద్రం పోతుంది, నా పిట పోతుంది, తీసుకోమని నువ్వే కదా చెప్పింది నాకు. అరే బాంబర్ది, ఇది నీకు అవసరం లేని ముచ్చట. మా పిల్ల మొగల మధ్యలో 100 ముచ్చట్లుంటాయి. ఇట్లా మాకు రోజుకు 4-5 గొడవలు అవుతాయి. అయితే నీతో రచ్చెత్తు అని అట్లా అంటే? బావా మాట అనడానికైనా పడడానికి ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నా బావా. అయినా మా చెల్లె నా ముందే అంటే నేను ఎట్లా ఊకుంటా బావా? మీరు ఎందుకు పడతారా బామ్మర్ది? మీరు ఎందుకు ఊకుంటారు? మీకు అన్ని రకాలుగా అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బావ ఈ రోజున తాగిపోతాడు, తిరిగిపోతాడు, జాబ్ లేనోడు అయిండు కాబట్టి మీరు బావ ఒక మాట ఎందుకు పడతారు? పడరు. మీరే పెద్దోళ్ళు అయ్యారు, ఇలా మేమే చిన్నోళ్ళమైనాం. బావా ఇంట్లో బట్టి నువ్వు అన్నావు, మేము పడ్డాం, అది ఓకే. మా చెల్లెకి హెల్త్ బాగాలన్నాక కూడా నువ్వు ఎట్లా అంటావు బావ మా చెల్లెల్ని? అదేరా బామ్మర్ది, నువ్వు పడకనే కదా ఈ రోజు నీ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చుకున్నావు. తీసుకొచ్చడం అయిపోయింది. ఇక మాటలు లేవు, ఏం లేవు. ఇక ఈరోజు ఏదో ఒకటి తీరాలి. ఇక చెప్పి ఏం చేద్దాం చెప్పిగా. పెద్దోడా నువ్వు ఆగురా. అల్లుడా కాలు చేతులు కడుక్కొని లోపలరా. ఏంది కాలు చేతులు కట్టుకొని లోపల రా? నా అత్త
ఏ రోజునైతే నువ్వు మామ నా కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు అడిగిల్లో ఆ రోజు నుంచే నాకు మొత్తం దరిద్రం పట్టుకున్నట్టు అయింది. ఇలా ఏదో ఒకటి తినాలి. మామ రమ్మను, మామతో మాట్లాడితే మీ ఎవరితో మాట్లాడేది కాదు. మా నాన్న లేడండి, ఏదో పనుందని చెప్పి బయటికి పోయాను. అట్లా గేట్ బయట మాట్లాడకండి, లోపలికి వచ్చి మాట్లాడండి. నేను ఇంట్లోకి ఏ ముఖం పెట్టుకొని రావాలి? నన్ను కాదని చెప్పేసి నన్ను అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చినావు. ఇప్పుడు నన్ను మళ్ళీ ఇంట్లోకి రమ్మంటే నేను ఎట్లా రావాలి చెప్పు? మీ డాడీకి ఫోన్ చేసినాం మనం, ఇలా ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఇక బావా మా నాన్నతో మాట్లాడుతూ అంటాను. మా నాన్నతో మాట్లాడాల్సిన అవసరం నీకు ఏమున్నది బావా? అయినా మేము ఏం తప్పు చేసినాం బావా? నువ్వేం తప్పు చేసినావు, నేనేం తప్పు చేసినా అన్నీ బయటపడతాయి. కానీ నువ్వు హాస్పిటల్ కానీ తీసుకొని పోయినావు, సరే నేను ఏదో మాట్లాడినా, నువ్వు నీ చెల్లెని ఇంటికి తీసుకొచ్చినావు. ఇది ఎంతవరకు కరెక్టో నలుగుట్లో కూర్చుంటే మొత్తం బయటపడుతుంది. చలో మీ డాడీ రమ్మంటే నలుగు పెద్ద మనుషులను పిలిపించి మాట్లాడుకుందాం. ఇక మనమే నువ్వు ఏంది కనుక అరేంజ్ చేసినావు అని చెప్పి. బావా నువ్వు తాగకుండా తిరుగుకుండా ఏం పని పాట లేకుండా పెద్ద మనుషులు పిలుస్తా అంటే మేము ఎట్లా ఊకుంటాం? సరే ఎవరిని పిలుస్తావు పిలువు, వచ్చి మాట్లాడదాం. బరాబరి మాట్లాడదాం. చలో ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో, నేను కూడా పిలుచుకుంటా. ఈరోజు ఏదో తాడో పేదో చెప్తా. ఇక ఈ రోజు నుంచే నీకు నాకు ఎట్లాంటి సంబంధమే ఉండద్దు. ఇక పిలువు, ఎవరిని పిలుస్తావు పిలువు. మీకు మాకేం సంబంధం లేదు అంటున్నావు కదా బావా. మా చెల్లెని ఇక్కడే ఉంచుకుంటా, నీకు విడాకుల పేపర్లు పంపిస్తాం, చూసుకుందాం పోయి. ఇక విడాకుల పేపర్లు పంపిస్తావా బామ్మర్ది? బామ్మర్ది ఎన్ని రోజులకు నీ నోట్లకి ఒక మంచి మాట వచ్చిందిరా. శభాష బామ్మర్ది, తొందర నువ్వు ఈ పని చేయరా. ఇగో నీకెంత ఉంటే మరి మాకెంత ఉండాలి? విడాకులు పంపిస్తా పో, ఇక్కడ ఇంటి ముందర లొల్లియకు. అన్న నువ్వు ఆగన్నా, ఎందుకట్లా మాట్లాడుతున్నా బావతోని? ఏమండి మీరు ఆయన అన్న మాటలు ఏం పట్టించుకోకండి, లోపలికి రండి. లోపలికి వచ్చుడు ఏంది, ఏమండి ఏంది? ఇప్పుడు మీ అన్న ఏం మాట్లాడి విన్నావు కదా, లాయర్ దగ్గరకు పోయి నోటీసులు పంపిస్తాడు విడాకులే పంపియని. ఇప్పుడే దుకాణంలో పోయి పెన్ను కొనుక్కొని రెడీగా ఉంటా. ఇక నీకు నాకు ఈ రోజు ఏ సంబంధం లేదు. అబ్బా ఆయన మాటలు ఏం పట్టించుకోకండి. అన్న ఎందుకు అట్లా అన్నావురా? ఆయన నీకు ఏడ పని లేదు, ఆయన గురించి తెలిసి అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏందే ఊరుకునే చెల్లి, నాకు అర్థం కాదు. పట్టప్పుడు అంటే పడ్డావు అయిపోయింది, కానీ ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు అంటే కూడా ఊరుకోనానే. నువ్వు ఎందుకు ఊకుంటావురా బామ్మర్ది? ఊకో, నీ నోటికి ఎంత అత్తే అంత నువ్వు మాట్లాడుతావు బావ అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా. అన్నావు కదా ఇప్పుడు నువ్వు పేపర్లు పంపిస్తా, లాయర్ పంపిస్తా, విడాకులు అది అని చెప్పేసి. బరాబరి విడాకులు అయ్యేరాక నీ వదిలిపెట్టేయలేదు, చూసుకుందాం ఇక. నీకే ఎంత ఉంటా మాకెంత ఉండాలి బావా? లేకపోతే మాట్లాడి బరాబర్ విడాకులు పంపిస్తా పో, నువ్వు సగ్గపో. విన్నావు కదా మీ అన్న ఏమన్నాడు? ఈ రోజు నుంచి వెళ్ళి నీకు కానీ నాకు కానీ నీ కుటుంబానికి కానీ మా కుటుంబం కానీ ఎట్లాంటి సంబంధం లేదు. నువ్వు కనుక మళ్ళీ నా ఇంటికి రావాలని చూసినా, నాతో మాట్లాడాలని చూసినా నేను ఏందో చూపిస్తా నీకు. పంపిరా బామ్మ, నువ్వు పేపర్లు పంపి తొందర, ఎంత తొందర పంపితే అంత మంచిది నాకు. పంపి. అబ్బా ఏమండి ఆగండి, అన్న మాటలు ఏం పట్టించుకోకండి, నేను కూడా మీతో వస్తా అండి. ఆగండి. ఇటత్తో అబ్బా ఉండండి, నేను కూడా వస్తాను. నీకు నాకు ఈ రోజు ఏ సంబంధం లేదు. ఆగండి, ఆయన మాటలు లేదు. మీ ఓ డైవర్స్ పంపిస్తా అన్నాడు, వా డైవర్స్ పంపించిన తర్వాతనే చూసుకుందాం ఇక. ఏమండి ఆగండి. అబ్బా నీకేడ పని లేదన్నా. మళ్ళీ ఏం చేసినావురా? అమ్మ ఫోన్ చేసి బాధపడుతుంది. ఏమున్నదిరా, మొత్తం అయిపోయింది. వాళ్ళ అన్న వచ్చిండు, వచ్చి దాన్ని తీసుకొని పోయిండు వాళ్ళ ఇంటికి. వట్టిగా వచ్చి మాత్రం శివే తీసుకోపోడు. నువ్వేం చేసినావు చెప్పురా. పొద్దు వాళ్ళు లేపుడుతోటే కడుపు నొత్తుంది అది ఇది అని చెప్పేసి అన్నారా. నాకు శాతం అయితే లేదు, మీ వాళ్ళు రమ్మని తీసుకొని అంటే నా బామ్మర్ది గాడు వచ్చి దాన్ని హాస్పిటల్కి తీసుకొని పోయిండు. ఇక హాస్పిటల్లో పోయి వచ్చినది వాడు ఎట్లయినా వచ్చినాయి కానీ నాలుగు గట్టి చేసిన వాడిని. ఇక ఆ కోపం మీద నా బామ్మర్ది గాడు దాని ఇంటికి తీసుకొని పోయిన రా. ఇక అంత అయిపోయినట్టే. ఇక అది కాదురా, మీ వైఫ్ కడుపు అవుతుందంటే నువ్వు తీసుకుపోవాలి కానీ నాకు శాతం అయితే లేదు మీ వాళ్ళని తీసుకుపోమని అంటే ఇందిరా, అది మంచిదేనారా? అరే హాస్పిటల్ అంటే నాకు ఎంత చిరాకులు ఎత్తో నీకు తెలుసు కదా. మా మధ్య లొల్లు స్టార్ట్ అయింది హాస్పిటల్ విషయంలో. నేను మళ్ళీ దాన్ని హాస్పిటల్ తీసుకొని పోయినా అనుకో, నాకు పాత మొత్తం గుర్తుకొస్తాయి. ఇక నాకు ఎంత బీపీలు ఎత్తో నీకు కూడా తెలుసు కదా. సరే ఇంతే జరిగింది కదా, ఇంకేం చేయలే కదా. నేను శివతో మాట్లాడతా, ఇక నువ్వు ఇన్వాల్వ్ కాకిల్లా. అబ్బా వారి ఇంటికి తీసుకుపోయినా కానీ ఎందుకు ఊకుంటారా? నిన్న బరాబరి ఇంటికి పోయినా, ఇంటికి పోయి గట్టిగా లొల్లి చేసినా. ఇక నా బామ్మర్ది గారిని వాళ్ళ అమ్మను అందరిని వేసిన. మా మామ ఉంటే వేసు కానీ మా మామగారు తప్పించుకున్నాడు. ఇక మా బామ్మర్ది గారు ఇక మొత్తం బాగా కోపం మీద అయి నాకు విడాకులు ఇస్తా, నా చెల్లెని నా ఇంట్లో ఉంచుకుంటా అని అది ఇది మాట్లాడిండు. సరే పోయా నువ్వు విడాకులు ఇస్తాను కదా, ఇచ్చుకో, ఇక నేను కూడా రెడీగానే ఉన్నా అని చెప్పేసి అన్న. అరే చూసినావారా, ఈ చిన్న చిన్న ముచ్చట్లే ఇప్పుడు విడాకులు తగ్గపోతుంది. ఓడైనా తాగి అత్తగారింటికి పోయి లొల్లి చేస్తారా? అరే ఏదో కోపంలో నేను నా దరిద్రం పోతుంది, నా పీడ పోతుంది అని చెప్పేసి మాట్లాడితే, నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినప్పుడు కూడా నా బామ్మర్ది గాడు నా చెల్లెతోటి నీ పీడ పోతుంది దరిద్రం అని చెప్పేసి అన్నావు కదా, బరాబర్ ఇస్తా, ఏం చెప్తావు చేసుకోపో అన్నాడు. నేను ఎందుకు తగ్గుతారా, ఇచ్చుకోపో అని చెప్పేసి అన్న విడాకులు. అరే అన్వేష్, నువ్వు తాగి ఉన్నావు కావచ్చు, కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా. విడాకులు అంటే అది ఎక్కడికో పోతుంది. ఇక్కడ నుంచి నువ్వు ఈ మ్యాటర్లు అసలుకి ఇన్వాల్వ్ కాకు, నేను మాట్లాడుకుంటా.
నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా గంతే తీర ఇక జరగాల్సింది జరుగుతుంది ఇక. సరే నువ్వైతే నీ ప్రయత్నం చేసుకో. అన్న సంతోష్ వచ్చిందే. హాయ్ శివ. హాయ్ సంతోష్, ఇన్ని సడన్గా మా ఇంటికి వచ్చినది. శివ, ఇంత ఉంది అన్వేషణ కలిసిన, మళ్ళీ ఏదో గొడవ అయిందటగా, చెల్లెని ఇంటికి తీసుకొచ్చినావటగా. ఏం ఫ్రెండ్ మీ ఫ్రెండు? మా చెల్లి కడుపు నొప్పితో బాధపడుతుంటే తీసుకుపోయి చూపించేది కాకుండా ఇంకా ఎందుకు వచ్చినావు, దేనికోసం వచ్చినా ఎక్స్ట్రా మాట్లాడుతుండు. సరే, మనకు వాని గురించి తెలిసిందే కదా, వాడు ఏదో అన్నాడు అయిపోయింది, కానీ నువ్వు చెల్లెని ఎందుకు ఇంటికి తీసుకొచ్చినావు? అక్కడే ఉంచితే అయిపో కదా. ఇక డాక్టర్ ఏమో మా చెల్లెకి 1 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పిండు. మా బావాన్ని తీసుకుపోతున్నా, మా బావ ఏమో ఇక్కడ తీసుకొచ్చినామని అంటుండు. ఆడు ఉంచితే దానికి ఏమైందని భయంతో మా ఇంటికి తీసుకొచ్చిన సంతోష్. సర్లే, ఇక ఇప్పుడు చెల్లెకి హెల్త్ ఎట్లున్నది? ఇప్పుడు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంకా గొడవలు ఎక్కువైతున్నాయి కదా. మా బావతో గొడవ పెట్టుకోవాలని నాకు ఉండదు సంతోష్. నేను మంచి మాటగానే బాగున్నాను అని చెప్పి అడిగిన, కాకపోతే ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను సంతోష్. సరే, గొడవ అయింది, ఇంటికి తీసుకొచ్చినావు, కానీ మొన్న వాడు ఇంటికి వచ్చినప్పుడు ఏదో విడాకులు ఇది అది అన్నావంట కదా. సంతోష్ మా బావ అని చెప్పి ఆయన మంచి రెస్పెక్ట్ ఇచ్చి మేము మంచిగా చూసుకుంటుంటే మమ్మల్ని లెక్క చేయని కూడా లెక్క చేస్తాడు. సరే, అది వదిలేయి. మా ఇంటికి వచ్చి ఇష్టం తాగొచ్చి మా చెల్లెను మా ముందు ఇష్టం మాట్లాడితే ఎట్లా కూడా చెప్పి సంతోష్ నువ్వు. అందుకే సంతోష్ వాళ్ళతో విడాకులు ఇద్దాం అనుకుంటున్నా. చెల్లె నువ్వు చెప్పావు ఏమైందని. శివ, ఇది మనకైనా కొత్తేనా చెప్పు? వాడు తాగినాక ఎట్లా మాట్లాడుతాడో మనకు తెలుసు. నువ్వు విడాకులు అనేసరికి వాడు ఇంకా బాధపడి ఇంకా ఎక్కువ తాగుతాడు. మీరు అన్నది కరెక్టే సంతోష్, మా అన్న అట్లా మాట్లాడు తప్పే, కానీ మా అక్కకి అట్లా కడుపు నొప్పి లేచి ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకుపోతే మా బావ ఉండేందుకు? వాడు తాగి ఉన్న పానం కదా, మనకి శాతం కాకనే మీకు చెప్పిండు. నువ్వు ఇంటికి వచ్చి చెల్లెని హాస్పిటల్ తీసుకుపోయి దింపుతా అయిపోయి, నువ్వు ఎందుకు అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు? చెల్లె చూసినావానే, నేను బావను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ సంతోష్కు నేను మా ఇష్టం ఉంటే మాట్లాడి చెప్తానట. అయినా సంతోష్, మా బావ నా గురించి ఇన్ననే చెప్పని, నా ప్రాబ్లం ఏం లేదు. మా చెల్లెలు మాత్రం ఆ ఇంటికి అసలు తోల. శివ, ఇప్పుడు చెల్లె హెల్త్ మంచిగా లేదు కాబట్టి ఇంటికి తీసుకొచ్చినావు, ఇంకా 10 రోజులే ఉంచుకో, కానీ ఆ విడాకులు అని ఎందుకు అట్లా మాట్లాడు చెప్పు? వాళ్ళని వీడియో తీయొద్దు మనం. నాకు కూడా వాళ్ళకి విడాకులు ఇప్పించాలని లేదు సంతోష్. నా చెల్లె ఒకప్పుడు మంచిగా ఉండే, ఈ రందుతున్న సగం అయింది. సరే, నాకు అర్థమవుతుంది. సార్, చెల్లి ఉంటే చెల్లెని రమ్మంటావు, సార్ చెల్లెతో మాట్లాడతా, వాడు మస్తు బాధపడతాడు. మా బావ బాధపడుతుంటే నేను నమ్మ సంతోష్. అయినా కూడా నేను ఎంకేసుకొస్తాను నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన మా చెల్లి ఇప్పుడు పడుకున్నావు సంతోష్. సరే, చెల్లె హెల్త్ సెట్ అయినాక నువ్వే ఇంటికాడ వచ్చి డ్రాప్ చేయరా చెల్లెను. లే సంతోష్, మా చెల్లెని తీసుకొచ్చి అక్కడ పడగొట్టాను. ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. ఇక ఇద్దరికైతే విడాకులు ఇప్పిస్తాను నేను, ఇది మాత్రం ఫిక్స్. అమ్మా, కొన్ని నీళ్ళు తీసుకురావే. కొడుక కోడలు ఫోన్ చేసింది, ఇంటికి వస్తానంటే వద్దంటనమాట, ఎందుకురా పోయి తీసుకురాపో. కోడలా? కోడలు ఏమైతే అది దాని కుటుంబం మొత్తం నా దృష్టిలో ఎప్పుడో సచ్చినట్టుగా. నీ కోడలు లేదు, ఎవ్వరు లేదు, ముందే చెప్తాను. వాళ్ళ జోలు చేయొద్దు నా దగ్గర. ఆ నీళ్ళు అది ఏం తప్పు చేసిందని దాన్ని అంటానవరా కొడుక? అది నీవంటే దానికి ఎంత ఇష్టంరా, పోయి తీసుకురాపో సపరేగా. ఏందే ఇష్టమా? దానిది ఇష్టం లేదు, ఏం లేదే అమ్మా. దాని మొత్తం 2-4 అర్థమవుతుందా? అది మన ఇంటికి అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, దాని ఇంటి వెనక ఒక రకంగా ఉంటుంది. మొత్తం దాని దొంగ ప్రేమలు అవన్నీ గవి నమ్మద్దే అమ్మ. నువ్వే చెప్పాలరా కొడుక, నువ్వు సొక్కం పూసావని దాని దొంగ ప్రేమలు అవి ఇవి అని అంటాను వారా. అది ఎంత మంచిదిరా, నువ్వు ఎన్నెన్న భరించుకుంటుంది. పోయి తీసుకొచ్చుకోపోయి. మా ప్రేమల గురించి పక్కన పెట్టే అమ్మ, అసలు నీకు ఈ కొడుకు మీద ప్రేమ ఉందా నాకు అర్థం కాదు. ఎంతసేపు కోడలు 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 దాని పాటే పాడతావు, కానీ నా గురించి అని ఆలోచిస్తావా నువ్వు? ఇగో నీకు అది మన ఇంటికి రావాలని చెప్పేసి ఉంటే పోయి దాన్ని తీసుకొచ్చుకోపోవే. ఇద్దరు కలిసి అది గేట్ ఉన్నదా ఆ గోడ, అది లోపల అడుగు పెట్టలే ఇద్దరు కలిసి, అప్పుడు చెప్తాం మీ సంగతి ఏందో. కొడుక అసలు ఏమైందిరా? మీరు ఎంత మంచిగా కలిసిన తోళ్ళు, ఎంత ముద్దుగుండే తోళ్ళు, మీకు ఇద్దరు నడమ ఏమైందిరా అసలు? నాకంటే ఎక్కువ నీకు నీ కోడలేనే, నీతో అన్నీ చెప్పుకుంటుంది కాదే, మరి ఏమైందో చెప్పుకోలే అనే. మళ్ళీ ఏం తెలియదు నన్ను అడుగుతాను, ఏంది రా కొడుక అని చెప్పేసి. నిజంగా కొడుక, దాన్ని అడిగితే ఏం చెప్తలేదురా, ఎంత అడిగినా ఏం చెప్తలేదురా. మరి నువ్వన్నా చెప్పరా అదరా కొడుక? ఈ అవ్వ అమ్మ, అది ఇంట్లో ఉన్నాను రోజు దాంతో నాకు టార్చర్ అయితే, అది ఇంట్లోకి వెళ్ళగొట్టి ప్రశాంతంగా ఉందామంటే నీ అమ్మ రోజు నీతోటి దాన్ని అడిగి అడిగి టార్చర్ చేస్తానవే. దండం పెడితే దాని టాపిక్ నా దగ్గర తీయకను. ఈ అవ్వ నాకు తాగిన సుఖం లేకుండా ఎత్తాను. అమ్మా, చాయ్ తాగుతావా అని తీసుకురానా? ఇప్పుడు ఏమద్దు అని బిడ్డ, కడుపు నొప్పి అన్నావు కదా, తగ్గిందా? తగ్గింది అమ్మా, ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఎట్లా బిడ్డ, ఇప్పటికి పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఏ విశేషం లేదా ఏం లేదా? అమ్మా 3 సంవత్సరాల sana తాగబట్టే, ఇప్పుడు పిల్లంటే ఎట్లా చెప్పు? ఫస్ట్ ఆయన తాగడం మానేని. అదే బిడ్డ, నీకు కానుపై కొడుకో బిడ్డ పుడితే అల్లుడు తాగుడు మాను కావచ్చు. ఇక ఏమో తీయమ్మా, ఇప్పుడు అనుకుంటే మన వస్తుందా? హాయ్ సంతోష్. హాయ్ శివ. సంతోష్, మా చెల్లె గురించి బావ గురించి ఒకటి అడుగుదాం అనుకుంటానా, నువ్వు మాత్రం నిజమే చెప్పాలి మరి.
సరే శివ, నీతో ఎందుకు అబద్ధం చెప్తా, ఏంటో అడుగు. సరే సంతోష్, అసలు మా బావకు మా చెల్లికి మధ్యలో ఏం జరిగింది అనేది నీకేమైనా తెలుసా సంతోష్? తెలుసా అంటే నేనేం చెప్తా శివ, అది మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం, మీ అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. సంతోష్, మాట్లాడుకోవడానికన్నా నాకు తెలియాలి కదా సంతోష్. ఇది మా చెల్లె చెప్తలేదు, మా బావ చెప్తలేరు, అసలు నాకు ఎట్లా వెళ్తా చెప్పిగా. శివ, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చాలా గొడవలు అయితే కలిసిపోతారు, అది కామన్, మన అందరికి తెలుసు. ఒక అన్నలాగా నా చెల్లెల లైఫ్ స్పాయిల్ అవుతుందని నీకు బాధ అనిపిస్తుంది, నేను అర్థం చేసుకుంటాను. కానీ మనం వాళ్ళ మ్యాటర్లు ఇన్వాల్వ్ కాకుంటేనే వాళ్ళే సెట్ అవుతారు. సరే సంతోష్, నేను ఒప్పుకుంటా. అసలు నేను నిజం అడుగుతున్నా చెప్పు, ఇటు మా బావ తప్ప మా చెల్లె తప్ప నీకేం జరిగిందో నువ్వు క్లియర్గా చెప్పు సంతోష్. శివ, ఇటు చెల్లెది తప్ప అటు బావ తప్ప అంటే ఒక గొడవ జరిగినప్పుడు అటొక మాట ఇటొక మాట వచ్చి ఇద్దరు మాట్లాడుకొని గొడవ పడతారు. అలా ఎవరు తప్ప అంటే నేనేం చెప్పాలి చెప్పు. సరే సంతోష్, నువ్వు అన్నట్టుగా తప్ప ఎవడని ఉండని, కాకపోతే ఇటు మా చెల్లె తప్ప బావ తప్ప అని నాకు తెలిస్తే నేను అన్న స్థానం నుండి దీనికి చెప్తా. ఆయనకు బావ స్థానం ఆయన ఉన్నప్పుడు బామ్మ స్థానంలో ఏం చేయాలో అది చేస్తాను నేను. అది కాకపోతే విడాకులని తీసుకుంటాను నేను ఇక. సరే శివ, ఇక్కడ కూర్చుందా చెప్తా. నీకు ఎట్లయినా తెలిసిందే కదా, ఫస్ట్ 1 year వాళ్ళ మధ్యలో ఎంత మంచిగా ఉండేది, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం గొడవలు లేకుండా ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే